అన్న తండేల్ ట్రైలర్ చూసినావా అన్న? నాగ చైతన్య కెరీర్లో తండేలు దడేలు అనిపిస్తా అంటున్నారు అందరూ. అల్లు అరవింద్ గారు కానీ, కో ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, ఎడిటర్ కానీ ప్రతి ఒక్కరు అదే మాట చెప్తున్నారు. మరి ఏమో ఇంతకు ముందు సినిమాల కన్నా బాగుంటది ఏమో అనే ఫీలింగ్ ఉంది. కానీ మరి అవార్డులు అంటున్నారు, నేషనల్ అవార్డ్స్ అంటున్నారు. ఆడదాకా అయితే ఇప్పుడున్న పరిస్థితిలో పుష్పరాజు 2 రచ్చరచ్చ చేస్తున్నాడు కదా. సో మళ్ళా కొట్టేది ఆయనే ఉన్నట్టుంది. కానీ తండ్రిలో అయితే కెరీర్లో బెస్ట్ మూవీ అయితే కావచ్చు. సో మా యాసని కించపరిస్తే అని కూడా ఏదో గట్టిగా వేసాడు. సో మా యాసనైనా కించపడుతున్నట్టుగా చాలా బాగా అనిపించింది. కానీ వాళ్ళిద్దరి మధ్యన సాయి పల్లవి అండ్ మనోడి మధ్యలో ఉన్న సన్నివేశాలు చూసావా, చాలా అంటే చాలా బాగా అనిపిస్తున్నాయి. నిజంగా చెప్తున్నానుగా, రియల్ ప్రేమికులు ఎవరైతే ఉంటే వాళ్ళకి మాత్రం బాగా టచ్ అయింది. అందరూ కలిసి ఉండొచ్చు, విడిపోయి ఉండొచ్చు, కొంతమంది వేరే పెళ్లి చేసుకుని ఉండొచ్చు. వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా బాధపడతారు. గతం గుర్తు చేసుకొని అవసరమైతే పెళ్లి చేసుకోకుండా ఖాళీగా ఉన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా సరే వెళ్ళి వాళ్ళని కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఎదుటి వ్యక్తికి పెళ్లి అయితే ఏమి చేయలేరు. పెళ్లి కాకుండా ఎవరికి వారు విడివిడిగా ఉన్నారనుకోండి, ఖచ్చితంగా కలిసే సందర్భాలు అయితే కలుస్తాయి. కలిసి వాళ్ళు మళ్ళీ జీవితం కొనసాగించే అంశాలు అయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ మధ్యన ఉన్న బాండింగ్ చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడుకునే మాటలు చాలా బాగా అనిపిస్తున్నాయి. ఆ సందర్భంలో జస్ట్ వాళ్ళు మాట్లాడుకునే సందర్భంలో వచ్చే మ్యూజిక్ ఉన్నది చూసారా, అన్నట్టు ఆ టైప్ లో అది కొద్దిగా బాగా టచ్ చేస్తుంది, గుచ్చేస్తున్నది. అంటే అంత సెట్ కాలేదు అంటున్నారు. మనోడు నాగ చైతన్య పర్వాలేదు, మంచిగా మాట్లాడినట్టు. కానీ సాయి పల్లవికి అయితే అంత కాలే. వాళ్ళు యాస మాట్లాడితే అసలు మొత్తం రీసౌండ్ వచ్చేస్తుంది. శ్రీకాకుళం యాస రీసౌండ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా చూస్తాం మేము. నేను కూడా 25-30 నుంచి హైదరాబాద్ శ్రీకాకుళంలో చాలా మంది ఉన్నారు, వింటూ ఉంటాను. మస్తు అనిపించేస్తుంది. ఏమైతే అంత బాగా అనిపించట్లేదు. సినిమాలో అంటే కొంచెం బేస్ వాయిస్ తోటి ఉంటుంది సరే, అటువంటి వాయిస్ ఏమైనా తగిలితే అప్పుడు అనిపిస్తేమో. ఇక నార్మల్ వాయిస్ అంటే నాకైతే ఇప్పటివరకు అయితే ఈ ట్రైలర్ చూసినంత వరకు అయితే అంత తగిలినట్టు అనిపించలేదు. మనోడిది అయితే చాలా బాగా చెప్పాడు. కొన్ని పాకిస్తాన్లకు తో మాట్లాడే సన్నివేశాలు, వాళ్ళకి ఆపోజిట్గా ఒకటి డైలాగ్స్ కూడా చాలా సూట్ అయినట్టు అనిపించింది. అంతకుముందు వచ్చే చిన్న గ్లిమ్స్ లో కూడా జై హిందుస్థాన్ అని, జై భారత్ అని ఒకటైనా అవి కూడా బాగా అనిపిస్తుంది. ఎట్లుంటుంది అనుకుంటారు అసలు? చేపలు పట్టేటోళ్ళు శ్రీకాకుళంలో పాకిస్తాన్ కి ఎందుకు పోతారు అసలు? ఎట్లుంటది అనుకుంటారు? సో పాకిస్తాన్ వాటర్ లో మరి అలలకు ఏమైనా కొట్టుకొని పోయి, లేదంటే వీళ్ళకు రూట్ మిస్ అయిపోయి అలా ఏమైనా పోయి ఉండొచ్చు. సో వాళ్ళు పాకిస్తాన్ లో పట్టుకపోవటం అంటున్నారు. పాకిస్తాన్ లో పట్టుకపోతే మాత్రం చాలా దారుణంగా ఉంటది కదా. మన ఇండియన్స్ అంటే వాళ్ళకి చాలా కోపం. సో వాళ్ళకి దొరికి మళ్ళీ ఆ నుంచి తప్పించుకొని రావడం అనేది రియల్ అడ్వెంచర్ ఉండొచ్చేమో రియల్ గా. సో అది ఎంతవరకు నిజమో ఇక సినిమా చూస్తేనే తెలుస్తుంది. చుట్టూ లవ్ స్టోరీ బేస్డ్ పక్క అవుతున్నది. ఎందుకంటే కొన్ని క్లిప్స్ కనబడుతున్నాయి కాబట్టి లవ్ స్టోరీ బేస్ ఉన్నది. సో వీళ్ళు పాకిస్తాన్ బార్డర్ లోకి వెళ్ళిపోయి ఆ వాటర్ లో పాకిస్తాన్ బార్డర్ తట్టిపోయేసరికి వాళ్ళు వచ్చి పట్టుకొని పోయి, అవునవును ఉన్నది ఖచ్చితంగా అదే వీళ్ళు పట్టుకెళ్ళినప్పుడు దొరికినప్పుడు, సో అక్కడ వాళ్ళు మనని కించపరిచే మాటలు కానీ, వాళ్ళు కొట్టే విధానం కానీ, నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగే సందర్భాలన్నప్పుడు వాళ్ళు కించపరిచి మాట్లాడడం ఉంటుంది కదా, ఏమైనా సీక్రెట్ చెప్పమని. సో అప్పుడు మన దేశభక్తి ఏదో ఒక చేపలు పట్టేవాడు కూడా దేశం మీద ఎంత భక్తి ఉన్నదని ఒక చేపలు పట్టే వ్యక్తి నుంచి కూడా చూపించదలుచుకున్నట్టు కావచ్చు. సో విత్ లవ్ స్టోరీ బ్యాక్డ్రాప్ లో దేశభక్తి కూడా ఉన్నట్టుంది. ప్యూర్ అయితే 100% లవ్ స్టోరీ. సో బ్యాక్డ్రాప్ లో దేశభక్తి అయితే ఖచ్చితంగా కనబడుతున్నది. సో మంచి సినిమానే రాబోతుంది అనిపిస్తుంది. కానీ కెరీర్ లో బెస్ట్ అయితే అంటున్నారు, నేషనల్ అవార్డు కూడా అంటున్నారు. అది ఎంతవరకు అనేది మనం ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే సినిమా చూస్తేనే ఖచ్చితంగా తెలుస్తుంది. అల్లు అరవింద్ గారు అయితే చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు. సో ఆడ లేడీ పవన్ కళ్యాణ్ అంటారు కాబట్టి ఆమె పెర్ఫార్మెన్స్ బాగుండొచ్చు. సో మజిలీ తర్వాత అటువంటి క్యూట్ లవ్ స్టోరీ కనబడుతుంది అనే ఫీలింగ్ కూడా నాకు కలిగింది. వీళ్ళిద్దరు జోడీ చూసిన తర్వాత బీజిఎం కూడా చాలా బాగా అనిపించింది. పాటలు కూడా ఇప్పటివరకు వచ్చిన 2-3 పాటలు కూడా చాలా బాగా అనిపించినాయి. ఒకటి జాతర టైప్ లో ఒకటి సాంగ్ అనిపించింది, చాలా అంటే చాలా బాగా. అంటే పుష్ప తర్వాత మరో ఒక జాతర లాంటి సాంగ్, ఒక దేవుడికి సంబంధించిన సాంగ్, ఒక భక్తిరసమైన సాంగ్, అంటే చాలా వైబ్రేషన్ తో కూడిన సాంగ్, ఎమోషన్ తో కూడిన సాంగ్ రాబోతుంది అనే ఫీలింగ్ అయితే కలిగింది. సో నాకు ఆఫ్టర్ లాంగ్ టైం సినిమా హిట్ ఖచ్చితంగా హిట్ మించి రావచ్చు, బ్లాక్ బస్టర్ దాకేమో. కానీ హిట్ సూపర్ హిట్ అంటాం ఆ రేంజ్ లో అయితే ఖచ్చితంగా కొడతాడు. చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అరవింద్ గారి ప్రొడక్షన్ కాబట్టి మాక్సిమం వాళ్ళు కవర్ చేస్తారు, సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో నాగ చైతన్య 14వ తారీఖు కన్నా ముందు ఒక 1 వీక్ ముందుకే నిజమైన ప్రేమ అంటే ఏందో చూపించబోతున్నాడు. లవర్స్ డే రోజు లైలా అంటూ విశ్వక్సేన అన్న వస్తున్నాడు. లైరా మరి అమ్మాయిలకు నచ్చదో అబ్బాయిలకు నచ్చదో తెలియదు, ఏదో శిల్కల్ కోసి చీరలు కట్టిస్తాడు. సో వీళ్ళిద్దరికి పోటీ పడొచ్చేమో చూద్దాం. జై లైలా, జై తండేల్ రాజు. థ్యాంక్ యూ.